సార్ ఎలా జరుగుతుంది ఏర్పాటు రేపు ప్రమాణ స్వీకారం? చాలా బ్రహ్మాండంగా జరుగుతుందండి. చూసి వచ్చాము. మేము కూడా హిందూపూర్ నుంచి వచ్చాము, అనంత సత్యసాయి జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడికి కౌన్సిలర్స్ 4 వచ్చాము అన్నమాట. కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు కూడా అందరూ వచ్చాము. వచ్చే దారిలో కూడా మనము గన్నవరం దగ్గర వెళ్ళి ఇక్కడైతే రేపు ప్రమాణ స్వీకారం జరిగిపోతున్నటువంటి ఆ స్థలాన్ని చూసి వచ్చాము. చాలా వైభవంగా ఘనంగా జరుగుతుందండి. అలాగే బాలకృష్ణ గారు హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ కొట్టారు కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు? సరే, హ్యాట్రిక్ హిందూపూర్ అనేది బాలయ్య గారు అనేది మాకు ఒక ప్రపంచం. అంటే ఆయన అంటేనే మా ఊర్లో ఎలా ఉంటుందంటే ఒక దేవుడు మాదిరిగా మేము భావిస్తామండి. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎలా ఉంటుందంటే మొబైల్ హాస్పిటల్ కావచ్చు, అన్నా క్యాంటీన్ కావచ్చు, ఏ ఒక్కరు ఆపదలో ఉన్నాము అన్నా అంటే అందరూ కూడా లేదు అనకుండా ఆయన చేతి నుంచి అందరూ కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తాడండి. అలాంటి మాకు ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యే గారు మాకు ఈరోజు మా ప్రజల మధ్యలో ఉన్నాడంటే మాకు అది ఒక అదృష్టం. మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఈయన సీట్లు వస్తాయని కూటమికి? సార్, గెలుస్తుంది 120 నుంచి 130 సీట్లు గెలుస్తుంది. మ్యాజిక్ ఫిగర్ అనేది సింగిల్ మ్యాజిక్ ఫిగర్ అనేది టీడీపీకి వస్తుంది. మిగతా ఏదైతే ఇంకా 20-25 సీట్లు అనేది జనసేన, బీజేపీ ఇద్దరు పార్టీలు కలుపుకొని మనకు 125 to 135 మేమైతే ఎక్స్పెక్ట్ చేశామండి. ప్రభుత్వం ఖచ్చితంగా కూర్చుంటుందని 100% మేము ధీమాలో ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఈరోజు వైసీపీ పైన ఉన్న అరాజకాలు, అభివృద్ధి లేదు, ఏమి లేదు, ఖాళీ బటన్ నొక్కడం తప్ప ఏమీ లేదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయితే ప్రచారం బాగా జరుగుతుంది. సో ఎలా చూడొచ్చు? సార్, మీ పార్టీ నిర్ణయాలకి మేము స్వాగతిస్తామండి. ఎందుకంటే మేము టీడీపీ కార్యకర్తలుగా ఏ విధంగా అయితే మేము ఉన్నామో ఈరోజు ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన పార్టీకి ఈరోజు ఆయనందు సాయం మనకు చేశారు కాబట్టి ఆయనకి ఏ పదవి ఇచ్చినా కూడా మేము స్వాగతిస్తాం. తెలుగుదేశం కార్యకర్తలుగా మేము వాళ్ళకి స్వాగతిస్తామండి. ఎంతమంది రావచ్చు రేపు ప్రమాణ స్వీకారం? సార్, నా అంచనా పార్టీ వాళ్ళు 1,00,000 అంటున్నారండి. 1,00,000 కాదు, 2 లక్షలు 3 లక్షలు కూడా దాటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణం అండి. మనకి 5 సంవత్సరాల రాక్షసుల పాలన నుంచి మనం ఈరోజు పండగ జరుపుకుంటున్నాం. ప్రమాణ స్వీకారం అంటే ఒక రాజు రేపు ప్రజలకు ఇస్తున్న సందేశం, ఆ సందేశం కోసం వినడానికి వస్తున్నాం మేము ఈరోజు. లక్షలాది కొద్ది ఈరోజు విజయవాడ నగరంలో ఎక్కడైతే మనం ప్రమాణ స్వీకారం జరిగిపోతున్న స్థలానికి లక్షలాది ప్రజలు వస్తున్నారంటే కారణం ఏంటంటే ప్రజలకి మన ఆంధ్ర ప్రజలకి 4వసారి ప్రమాణం స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఏమి చెప్తాడో, ఏమి సందేశం ఇస్తాడో, రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తాడో అనేది ఆ ఒక్క ఆతృత అందరికీ ఆనందం. అది అరే ఏ విధంగా ఈరోజు నష్టపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా భవిష్యత్ తీసుకొని వెళ్తాడు అనేసి ఆల్రెడీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. భవిష్యత్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి ఇంకొంచెం కొత్తతనాన్ని, కొత్త విధానాన్ని ఈరోజు లోకేష్ గారు కూడా యువశక్తి తోడైంది అన్నగారికి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తోడైనారు. ఈరోజు 164 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరిగిన రీతిలో, చరిత్రలో ఎక్కడ కూడా చూడని రీతిలో ఈరోజు మనం గెలిచామరా అంటే అది ఏమి చెప్తాడు పెద్ద ఆయన రాజు ఏం చేయబోతున్నాడు, రాష్ట్రానికి రాజధానికి ఏం చేయబోతున్నాడు వినడానికి అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారండి. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకెవరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది? సార్, ఈరోజు బాబు గారు అనుకున్న విధంగా అందరూ కూడా గెలిచారండి. అందరూ కూడా మంచి సెలక్షన్ ఎమ్మెల్యేలుగా ప్రతి సెలక్షన్ చేసేటప్పుడు కూడా ఒక్కరు కూడా రాంగ్ స్టెప్ వేయకుండా సెలక్షన్ చేశారండి. అందరూ కూడా బెస్ట్ ఎమ్మెల్యేస్. కాబట్టి అందరికీ ఒక పేరు మేము ప్రస్తావించకూడదు, కానీ ఎవరికి ఇచ్చినా కూడా మంచి సెలక్షన్ చేస్తారు. పరిపాలన వైసీపీలో ఈ తిట్టుల పురాణము అట్లాంటి మినిస్టర్ల పదవులు అయితే బాబు గారు అలాంటి తప్పుడు అడిగితే వేయడు అని మాకు ఒక ధైర్యం. ఓన్లీ అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, రాష్ట్రానికి కావాల్సిన పేద ప్రజలకు కావచ్చు, పెట్టుబడి దారికి కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అందరికీ కూడా మంచి మార్గాన్ని చూపించే అలాంటి మినిస్ట్రీలు మంచి వాళ్ళకి సెలెక్ట్ చేస్తారని మేము భావిస్తున్నామండి. వైసీపీ గవర్నమెంట్లో వెళ్ళిపోయిన సమస్యలన్నీ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందంటే అమరావతికి? సార్, అమరావతి అనేది కళ, ఖచ్చితంగా కళ నెరవేరబోతోంది. ఈరోజు సింగపూర్ కాదు, దుబాయ్ కాదు, మనం అనుకున్నాం 1983, 1982, 1980s దుబాయ్ ఏ విధంగా ఉంది, ఈరోజు 2024కి దుబాయ్ ఎలాగా ఉందని అలాంటి విజనరీతో బాబు గారు ఇలాంటి చక్కటి ఫ్లాట్ ల్యాండ్ 33,000 ఎకరాలు ఈరోజు ఆయన అడగగానే ఎలాంటి గొడవలు లేదు, ఎలాంటి లాఠీ చార్జ్ లేకుండా ఈరోజు ప్రజలందరూ ఆయన చేతిలో తాంబూలంగా పెట్టారంటే ఎందుకు పెట్టారు? ఆయన చేయగలుగుతాడు. ఆయన 1 ఎకరా ఇస్తే మాకు ఇచ్చిన 10 సెంట్లు 20 సెంట్లు జాగా కోట్లు
పలుకుతుంది, మేము కూడా మంచి సిటీలో ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు అనే ధోరణిలో ప్రజలందరూ కూడా ఆయన అడగగానే భూమి అందించారండి. సార్ మీరు చెప్పండి సార్, ఈ ప్రమాణ స్వీకారాలు అయితే చాలా బాగా ఏర్పాట్లు చేశారు. అందరికీ అన్ని వసతులు, అన్ని హంగామాలు చాలా బాగా చేశారండి ఇక్కడ. అలాగే హిందూపురం నుంచి వచ్చారు కాబట్టి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టారు, మీకు ఎలా అనిపిస్తుంది ఆయన విజయ అవకాశం? సార్ అది హ్యాట్రిక్ అనకూడదు కానీ మా పూర్వజన్మ సుకృతం. సార్ మాకి ఎమ్మెల్యేగా అక్కడ రావడము, 3 సార్లు ఆయన హ్యాట్రిక్ కొట్టడము చాలా ఆనందం. ఇంకోటి అభివృద్ధి విషయంలో కూడా సార్ ఎక్కడే కూడా ఇది చేయకుండా ప్రతి విషయంలోనూ మాకు అందుబాటులో ఉంటూ ఎల్లప్పుడూ కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. ఈరోజు ఇంత మెజారిటీ వచ్చిందంటే సారు మేము చేసుకున్న గొప్ప ఇది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద చాలా దాడులు జరిగినాయి, ఇప్పుడు కూడా సేమ్ అది రిపీట్ చేస్తారంటారా? సార్ అలాంటి ధోరణిలో అయితే మా ప్రభుత్వం ఉంటుందండి. చాలా ఇదిగా సౌమ్యంగా పరిపాలన ప్రజలకు అందించే విధంగా మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉంటుంది. ఆ కక్షపూరిత ధోరణిలో అయితే మా పరిపాలన ఉండదు. ఇది బాబు గారు మాకు నేర్పిన విధానం. మీరు ఇన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు? అసలు ఇంత వ్యతిరేకత ఉందని వైసీపీ మీద? సార్ వ్యతిరేకత అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈయన చేసినది ఓన్లీ బటన్ నొక్కడం తప్ప, హత్యా రాజకీయాలు తప్ప, ఒక్క సామాన్యుడికి ఉండాల్సిన అడిగే హక్కును కూడా ఆయన కాలు రాస్తూ ఎవరన్నా అడిగితే ఈరోజు వాళ్ళకి జైల్లో పెట్టడం, ఇట్లాంటి పరిపాలన, రాక్షస పరిపాలన నుండి మనం విముక్తి పొందినామండి. ఇది చంద్రబాబు నాయుడు గారు మనకు చేసింది. ఇది సార్ మీరు చెప్పండి సార్. ఏర్పాట్లు అయితే అన్ని బాగా జరుగుతున్నాయండి, బాగా జరుగుతున్నాయి. బయట నుంచి వచ్చే వాళ్ళకి అన్ని వసతులు కల్పించారు. సభా ప్రాంగణం కూడా చాలా పెద్దగా చేసినారు. కానీ పార్టీ వారు అనుకున్న దానికంటే ప్రజలు ఎక్కువగా వచ్చి ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని మేము అనుకుంటున్నాం. వీఐపీలు ఎవరెవరు వచ్చే అవకాశాలు ఉన్నాయండి? సార్ వీఐపీస్ అంటే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది వీఐపీస్ ఉన్నారో అందరూ 90 to 100% వస్తారు, తిలకిస్తారు కూడా. ఆయన ప్రసంగాన్ని వినే వెళ్తారు ప్రతి ఒక్కరు. అమరావతి అభివృద్ధి వైపు ఇంకా బాగా ప్రయాణిస్తారు అనుకుంటున్నారు మీరు ఈ 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు ఇంతకు ముందు ఎలా అభివృద్ధి చేసినారు చంద్రబాబు నాయుడు గారు, దానికి 10 రెట్లు అభివృద్ధి ఉంటుందనేసి మేము కోరుకుంటున్నాము. అభివృద్ధి ఉంటుందనేది కాదు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే విజనరీ ఉన్న నాయకుడు అంటే చంద్రబాబు అనుకుంటారు, కానీ ఖచ్చితంగా ఆయనే అభివృద్ధి చేసి చూపిస్తారు. ఇంకా దీనికి 10 రెట్లు అభివృద్ధి చేస్తారు ఇప్పుడున్న దానికంటే. అలాగే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు అన్నారు, ఆయన అర్హుడు అంటారా పదవికి? ఖచ్చితంగా అర్హుడే అండి. మేము అనుకున్న దాన్ని బట్టి చూస్తే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ బాబు గారు 100కి 200% అర్హుడే అని మేము అనుకుంటున్నాం. ఆయన వస్తే ఐటీ ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మనకి ఇంకా బాగా అభివృద్ధి చెంది ఇంకా ముందుకెళ్తుందని మన రాష్ట్రాన్ని మేము కోరుకుంటాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో మన రాష్ట్రం ఊరికే బటన్ నొక్కుడు, ఉచిత పథకాలు తప్పితే మన రాష్ట్రం అభివృద్ధి లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక ఏదీ లేదు రాష్ట్రంలో. రెవెన్యూ అనేది జనరేటే కాలం ఇంతవరకు. ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోయాయి, కానీ మన కొత్త పరిశ్రమ తీసుకొచ్చి ప్రజలకు అనుకూలంగా చేసిందైతే ఏదీ లేదు. ఆ రాక్షస పాలన పోయింది. ఇప్పుడున్న మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రతి ఒక్కరూ సుఖంగా ఉంటారు, ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరికి రెవెన్యూ జనరేట్ అవుతుంది, రామరాజ్యం వస్తుంది అనేసి మేము అనుకుంటున్నాం. అనుకునేది కాదు, ఖచ్చితంగా వస్తుంది. సార్ మీరు చెప్పండి సార్. హిందూపూర్ విశేషం ఏంటంటే పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా 1983లో అన్నగారు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారిగా అక్కడి నుంచినే రాష్ట్రానికి సీఎం అయిన మా మహానుభావుడు నందమూరి తారక రామారావు అక్కడి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత హరికృష్ణ గారు అక్కడి నుంచినే గెలిచారు. తర్వాత ఇవాళ బాలయ్య గారు కూడా 3 సార్లు అక్కడి నుంచే గెలిచారంటే మా హిందూపూర్ ప్రజలు నందమూరి కుటుంబం పైన కానీ, నారావారి కుటుంబం పైన కానీ ఎంత ప్రేమ చూపిస్తున్నాం అనేది మీకు కల్లారా కనబడుతుంది. ఎప్పటి కాదు ఎవరు నిలుచుకున్నా హిందూపూర్ పట్టణంలో మేము ప్రజలందరూ వాళ్ళ కుటుంబం కోసం నిరంతరం కృషి చేసి గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు కూడా ఓటమి అనేది పార్టీ పుట్టినరోజు నుంచి 2019లో ఏ విధంగా అయితే మనకి ఈరోజు వేవ్ అనేది ఎట్లుందో ఆ రోజు ఆ వేవ్లో కూడా మేము హిందూపూర్ని ఆ రోజు కూడా మెజారిటీతోనే గెలిపించాం. 14 మెజారిటీ కన్నా 19లో మెజారిటీ గెలిపించాం. 14 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్కి 19లో జరిగిన ఎలక్షన్కి 2 కూడి వేస్తే ఆ 2 కలిపిన ఫిగర్ ఇవాళ 32,000 చిల్లర 33,000 మెజారిటీతో మేము బాలయ్య గారిని గెలిపించాం. మళ్ళీ ఈ 3 కలిస్తే మేము 1,00,000 మెజారిటీ ఖచ్చితంగా 2029కి 1,00,000 మెజారిటీతో ఈరోజు బాలయ్య గారిని మళ్ళీ 4వ ఎమ్మెల్యేగా మా ఊర్లో చూడబోతున్నాం మేము. థ్యాంక్ యూ. రెడీనా? ఎలా జరుగుతుంది ప్రమాణ స్వీకారం రేపు ఏర్పాటు? ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయండి. మేము భీమవరం నుంచి వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఆ రోజుల్లో స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో తెలియదు, కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పల్లె ప్రతి వాడ వాళ్ళ ఇంట్లో శుభకార్యక్రమాల కన్నా కూడా శుభంగా ఈరోజు జరుపుకుంటున్నారు. రాష్ట్ర ప్రజల్లో మేము పుట్టిన తర్వాత ఇటువంటి ఎలక్షన్ చూస్తామనేది కనువినే ఎరగని రీతిలో జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని సింహంలో వచ్చిన వ్యక్తులు ఈరోజు ఏ ఒక్క సింహం కూడా సింగిల్గా కాదు కదా గుంపుగా కూడా రోడ్డు మీద కనపడట్లేదు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పుకి ఆ సింహాలన్నీ కూడా జూలోకి వెళ్ళిపోయినాయి అనే విషయాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టారు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాం అనేది రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటాం వాస్తవం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కూటమికి బాగా సహకరించారు. రాష్ట్ర ప్రజల తీర్పు ద్వారా ఈ ప్రమాణ స్వీకారం అనేది ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది పుట్టినరోజు ఎలా జరుపుకుంటారో అదేవిధంగా రేపు జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా అందరి ద్వారా కూడా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. కన్ఫామ్గా ఈ యొక్క 5 సంవత్సరాల్లో పోలవరం పూర్తవుతుంది, అమరావతి రాజధాని పూర్తవుతుంది, కేంద్రంలో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సహకరిస్తారనే ఆత్మవిశ్వాసం ప్రజలందరికీ ఉందన్న విషయం మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. నమస్తే అండి, మాది చోడవరం నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా. ఈరోజు రేపు జరిగే ఒక దీపావళి పండగ కన్నా నరకాసురుడు చనిపోయిన దీపావళి చేశారు. మనకి బకాసురుడు లాంటి సైకో జగన్ పోయిన తర్వాత దీపావళి కన్నా చాలా విలువైన పండగలాడదన్నమాట. రేపు ప్రజలందరికీ నరకాసురుడు చచ్చిపోతే ఏ విధమైతే దీపావళి జరుపుకున్నారో అంతకన్నా మరికొంత విధంగా దాన్ని దీపావళిగానే చేసుకున్న విధంగా చేస్తున్నారు. అంతేకాకుండా మన యొక్క అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క తీరుని పెట్టే ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు. 175కి 164 స్థానాల్లో కూడా కూటమికి అంత విధంగా ఇచ్చారంటే ప్రజల్లోని ఎంత ప్రజల్లో ఇతనమైన నరకాసురుడి మీద ఎంత కోపం ఉందన్నది గ్రహించదగ్గ విషయం. ఈరోజు మరికొంత విధంగా అంటే మనకు అమరావతి, పోలవరం, ప్రతి గ్రామంలో ఇసుక దొరక్క పనులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బందుల్ని కూడా తీర్చడానికి ఒక దిక్కు చూసి మార్గదర్శి కావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మామూలుగా కాకుండా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు. సిద్ధం అన్న ఆయన ఎక్కడా కనిపించట్లేదు. మరి రేపు శుక్రవారం అయినా మరి ఆయన వాయిదాలకి వెళ్ళాలి. న్యాయ వ్యవస్థలని నిర్వీర్యం చేసిన ఆయన్ని పత్రికా మూలకంగా, ప్రజామూలకంగా చెప్తున్నది ఏంటంటే తప్పనిసరిగా ఆయన యొక్క న్యాయస్థానాలని నమ్మకాన్ని సన్నగిల్లే విధంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా కోర్టుని యొక్క నిబంధనలు పాటిస్తూ ఆయన శుక్రవారం నాడు మాత్రం వాయిదాకి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయాలి. ఎంతమంది అయితే సోషల్ మీడియాలో మిగతా వాళ్ళు చేశారో వారందరికీ కూడా సరైన గుణపాఠం చెప్పడం న్యాయసమ్మతంగా మరి ముందుగా 12వ తేదీని ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వకంగా మా చోడవరం నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. గుంతకల్ మండలం గాజలపల్లి గ్రామం. నా పేరు హనుమంతరెడ్డి. రేపు కాబోయే పండగ రోజులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఏ విధమైతే చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇనిషియల్గా ఆయన సభలో ఏమేమి చేసినటువంటి చూసి ప్రజలు అనంతపురం జిల్లాలో బుద్ధి చెప్పే అవకాశాలు చేసినారు. దానివల్ల ఆయన ఖచ్చితంగా రేపు ఎంతో సంతోషంగా ప్రజలు పండగ లాంటి పండగలు చేసుకుంటున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఒక్కటి కూడా వైఎస్ఆర్ రాకోకుండా చేసిన కారణాలు ఎందువల్లంటే ఆయన పెద్ద ఆయన్ని ఏమేమి హింసలు పెట్టి సభలో ఏమేమి చేసిన దానికి బుద్ధి ప్రజలు చెప్పారు. ఆ బుద్ధికి రేపు పండగ జరుపుకుంటున్నారని ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలకి నమస్కారం చేస్తున్నాం. మేము కడప జిల్లా నుంచి వచ్చామండి. కడప జిల్లా నుంచి బద్వేల్ తాలూకా నుంచి పూర్మాల మండలం నుంచి వచ్చామండి, పూర్మాల టౌన్ నుంచి. మేము గతంలో మీడియా గుర్తు చెప్పాము. కడప జిల్లాలో అత్యధికంగా కొన్ని సీట్లు ఊహించని విధంగా మేము గెలుస్తాము అని చెప్పాము. ఎందుకంటే అక్కడ ఉన్న ఎంపీ గారు చేసే అరాచకాలు, వాళ్ళు
సొంత వాళ్ళ చిన్నాన్నను చంపి ఏ విధంగా చంపింది, ఏ విధంగా అతను చంపి వేరే వాళ్ళ మీదికి తోచి ఏ విధంగా సృష్టించి బయట ఏ విధంగా తిరిగి అల్లర్లు కనీసం రైతులు మట్టి తోలుకోవడానికి కూడా బకాయిలు ఏ విధంగా ఇబ్బందులు పెట్టేది కూడా ఎంఆర్ఓల కానించి ఈ ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి మేము అందుకే గతంలోనే మేము చెప్పాము. అదేవిధంగా కడప నడిబొడ్డు నుంచి కూడా కడప నగరం నుంచి కూడా మెజార్టీతో మంచి మెజార్టీతో కొన్ని సీట్లు రావడం జరిగింది. ఇప్పటికీ ఈ కడప కానీ మైదుకూరు కానీ జమ్మలమడుగు కానీ పొద్దుటూరు కానీ మంచి మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు చేసిన అరాజకాలతో విసుకెత్తిపోయి ప్రజలందరూ మనకు టీడీపీకి ఒక తుఫాన్ లాంటి విధంతో మనకు తెచ్చిపెట్టారు. ఈ తుఫాను 10 ఏళ్ల వరకు ఇదే విధంగా కాపాడుకోవాలని మనము కోరుకుంటూ ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మన చంద్రబాబు నాయుడు పరిపాలించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.